మూవ్ అవుదాం. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్‌గా ఉండేవాళ్ళు. అంజయ్ గారి క్యాబినెట్‌లో ఆయన మంత్రి పదవి రావటంలో కూడా రాజశేఖర రెడ్డి గారి హెల్ప్ ఉంది. ఆయన ఇది అని అంటారు. వాళ్ళిద్దరూ క్లోజ్‌గా ఉన్నప్పుడు మీరు చంద్రబాబు గారితో క్లోజ్‌గానే ఉండేవాళ్ళా? అందరం కలిసి తిరిగేవాళ్ళం. కలిసి. ఆ! బాగా 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 సన్నిహితంగానే ఉండేవాళ్ళం. ఓకే. ఆ తర్వాత డిఫరెన్స్ వచ్చినాయా? ఆయన టీడీపీలో జాయిన్ అయిన తర్వాత తగ్గుతా వస్తూ ఉంది. దాని తర్వాత న్యాచురల్గా రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోయారు. ఆటోమేటిక్గా డిస్టెన్స్ పెరిగింది. తర్వాత సార్ అంటే మీరు అన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం హస్తం ఉంది, వైఎస్ఆర్ గారిని ఒక ఫ్యాక్షన్ లీడర్గా ప్రొజెక్ట్ చేయడంలో అని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం ఉందన్నా నేను, మీరు అది చెప్పట్లా. అదే హస్తం ఉందల్లా నేను, అదే ఆయన ఎక్స్పర్ట్ విషయంలో. అంటే నేను అనేది అదే విధంగా రాజశేఖర రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వాన్ని లేదా ఆయన ఇమేజ్ని దెబ్బతీయడానికి ఆయన కూడా కొన్ని రాజకీయ పరమైనటువంటి 100% చేస్తారు. ఇప్పుడు సహజం అది. నేను చంద్రబాబు గారు నేనేం తప్పు పట్టుకోలే, నేను ఆయన మెచ్చుకున్నాను. రాజశేఖర రెడ్డి గారు కూడా చంద్రబాబు గారిని ఎక్స్పోజ్ చేయడం కోసం ఆయన చేయాల్సినవన్నీ రాజకీయంగా ఆయన చేస్తారు. అదే నేను చెప్పబోతున్నానండి. ఆయన మీద 22 కేసులు వేశారు నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు వేరియస్ దీంట్లో ఆయన అవినీతికి పాల్పడ్డారని 22 కేసులు వేసిన తర్వాత ఒక్కసారిగా ఇవన్నీ విత్డ్రా చేశారు. ఏంటి రీజన్ ఏంటి? మీరు చెప్పేది చంద్రబాబు గారు సీఎంగా ఉండగా ఉమ్మడి రాష్ట్రానికి రాజశేఖర రెడ్డి గారు కేవలం ఆ రోజు ఆయనకి అడ్వకేట్గా ఉన్న వ్యక్తి చేసిన నమ్మక ద్రోహం అది. రామచంద్రరావు గారా? నేను చెప్పని పేరు, ఆయనేగా ఉన్నారు. మీరు చూసుకోండి, నేను చెప్పను ఆ పేరు. అంటే ఒక లాయర్ గారు చెప్పినంత మాత్రాన అట్లాగా విత్డ్రా చేసుకుంటారు సార్? మనం దీని తర్వాత ఫర్దర్గా మనం ఇంకా బెటర్ వ్యూహంలో వెళ్దాం అని చెప్పినప్పుడు మీరు రాజశేఖర రెడ్డి గారి స్వభావం, ఆయన స్ట్రెంగ్త్, ఆయన వీక్నెస్, ఆయన ప్రజలను నమ్ముతాడండి. ఆయన నా దగ్గర ఎన్ని ఉండేవి మొన్న మధ్య ఇంక మరీ బాగుండదని ఇచ్చేసాను. ఆన్ రికార్డు 1వ వారం నుంచి ఎన్ని బ్లాంక్ లెటర్ హెడ్స్ నా దగ్గర సంతకాలు చేసింది. ఈవెన్ అది చీఫ్ మినిస్టర్ లెటర్ హెడ్స్. ఆయన బై నేచర్ అట్లా. సో ఆయన డిసీవ్ చేశారా? ఆయన స్ట్రెంగ్త్ ఆయన్ని తప్పుదోవ పట్టించారు. డిసీవ్ అనే మాట నేను అన్నా కానీ ఆయన తప్పుదోవ పట్టించి ఇంకొక వ్యూహంతో, బెటర్ వ్యూహంతో వెళ్దాం. దాని తర్వాత కానీ మాకు తెలియలేదు ఆయన రాజ్యసభ రానందుకు ఆ ద్వేషంగా కడుపులో పెట్టుకొని ఆ విధంగా చేశారు. కానీ దట్ ప్రూవ్డ్ వెరీ కాస్ట్లీ అనుకుంటా. చాలా. అసలు ఏమిటండి, ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ కింద ఉంటూ, ఒక పిసిసి ప్రెసిడెంట్ కింద ఉంటూ నేను ప్రభుత్వాధినేతతో కుమ్మొక్క అవ్వలేదు అని చెప్పుకోవాలంటే ఎంత సిగ్గుచేటు. ఆత్మహత్య చేసుకోవాల్సినంత బ్లండర్ అది. మామూలుగా కాదు. రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వం మీద ప్రజలకి, పార్టీ కార్యకర్తలకి అచంచలమైన విశ్వాసం ఉంది కాబట్టి మామూలుడు అయితే దాంతో అసలు వాడు రాజకీయ జీవితం ఫినిష్ అయిపోయాడు. ఈయన మీద ఉన్న నమ్మకంతో అట్లా ఇది చేశాడు. కానీ ఎందుకంటే మోటివ్ ఎవడు చెప్పలేకపోయాడు. ఇప్పుడు అవటానికి మీకు పదవన్నా కావాలి, నెక్స్ట్ ఆయన గవర్నమెంట్లో చేరి ఏమన్నా లేకపోతే ఉప ముఖ్యమంత్రి అవటం, లేకపోతే ఆయన సహాయంతో సెంటర్లో అంటే అదంటారా? ఏదన్నా జరగాలి, మోటివ్ ఏదన్నా ఉండాలి కదా. లేదంటే ఇంత ధన సహాయము, ఇంత ఇదో జరగాలి, లేకపోతే ఈ కాంట్రాక్ట్ లో ఏదో జరగాలి, లేకపోతే ఇంకోటి ఏదన్నా సమ్ మోటివ్ ఉండాలి కదా. అవును. మోటివ్ ఎవడు ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు. అంటే అసలు అంటే ఆ వేసిన కేసుల్లో స్ట్రెంత్ లేదా? అది మనకి ఒక వ్యక్తిని నమ్మామండి. ఆయన లీగల్గా రీజనబుల్లీ గుడ్ స్టాండ్. అతను మనం వ్యూహం మార్చుకుందాము. ఆయన ఏమన్నాడు తర్వాత, చాలా ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి మీలాంటి మీడియా మిత్రులు అడిగితే ఏమో నాకేం తెలుసు అన్నాడు.
చాలా ఉమ్. మామూలుగా ఇంకోళ్ళు ఎవరన్నా రాజశేఖర రెడ్డి గారి పరిస్థితిలో ఉంటే అంటే ఆయన కూడా హీ డిడ్ నాట్ ఫైండ్ ఫాల్ట్ విత్ దట్ లాయర్ అనుకుంటా, ఎవరు రాజశేఖర రెడ్డి గారు. ఇలా కుంగిపోయాడు జరిగిన నమ్మక ద్రోహానికి. ఉమ్. అప్పుడులో ఆయన ఏమో అనుకోలే. ఉమ్. తర్వాత జరిగిన పరిణామాలు ఆయన చెప్పిన సమాధానాలు విన్న తర్వాత ఈయన చాలా స్టన్ అయిపోయాడు. ఉమ్. అప్పట్లో వ్యూహం ప్రకారం ఒక్కోసారి మనం వెనకడుగు వేస్తూ అవును. ఉంటాం, ఉమ్. ఒక్కోసారి మార్చుకుంటూ ఉంటాం, ఇంకోసారి అదేమి అవును. కోర్టు వ్యూహాల్లోనూ ఉంటుంది, అది ఉమ్. రాజకీయ వ్యూహాల్లోనూ ఎత్తుగడల్లోనూ ఉంటుంది, మామూలు పోరాటాల్లోనూ యుద్ధాల్లోనూ ఉంటది. ఒక అడుగు వెనకేస్తారు ముందుకెళ్ళేటప్పుడు. అదేమి మనం ఓడిపోయినట్టు అసాధారణం కాదు. అది అదేమి కాదు. కానీ ఏ మనిషి అయితే చెప్పాడో, ఉమ్. సలహా ఇచ్చాడు, ఏమో నాకేం తెలుసు అని అనేటప్పటికి షాక్. చాలా షాక్ అయ్యాడు. ఉమ్. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఆయనకున్న ప్రజల్లో ఉన్న అపారమైన నమ్మకం వలన పార్టీ శ్రేణుల యొక్క తిరుగులేని ఈయన నాయకత్వాన్ని అంగీకరించిన పరిస్థితిలో బయటపడ్డాడు. కానీ మామూలు ఎవడన్నా అయితే ఫినిష్ అయిపోయాడు పొలిటికల్లీ. ఆ అదే రోజు లాస్ట్ డే. ఆ రోజుతోటి రాజకీయంగా తర్వాత అంటే రాజశేఖర రెడ్డి గారు ఒక అంటే పేద ప్రజలు ఆయన బాగా లైక్ చేసేటువంటి పరిస్థితి ఉంది, ఎందుకంటే ఆయన పెట్టినటువంటి స్కీమ్స్ కానివ్వండి. బట్ ఇంకొక సెకండ్ సైడ్ చూస్తే ఆయన ఒక ఫ్యాక్షన్ లీడర్ అనే ముద్ర కూడా ఒకటి ఉన్నది. దాన్ని ఎలా చూడాలి మనం? అన్ఫార్చునేట్గా ఇందా మీకు ఒకసారి చెప్పాను, వార్త పేపర్ తప్ప మాకు ఏది ఉండేది కాదు అని. కాంగ్రెస్ ఇంటర్నల్ దీంట్లో కూడా ఆయన వచ్చిన తర్వాత పులివెందుల్లో ఆన్ రికార్డు క్రైమ్ రేట్స్ కానీ ఫ్యాక్షన్స్ కానీ చాలా తగ్గిపోయినాయి. అంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చాక ఏంటంటే ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా మేధావి. ఆయన 100 సార్లు మనం చెప్పింది చెప్పేస్తే 50 మంది అన్న నమ్ముతారు, 50 కాదు 25 మంది అన్న నమ్ముతారు అనే సిద్ధాంతాన్ని ఆయన పూర్తిగా నమ్ముతాడు. సక్సెస్ఫుల్గా రాజశేఖర రెడ్డి గారిని ఫ్యాక్షనిస్ట్ అని చెప్పారు. కానీ రాజశేఖర రెడ్డి గారు ఫ్యాక్షనిస్ట్ అయితే రాజశేఖర రెడ్డి గారి ఫాదర్ని చంపిన వాళ్ళలో ఎవరికి ఏం జరగలేదు కదా. ఆయన నిజంగా ఫ్యాక్షనిస్ట్ అయితే మీకు ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి? రాజశేఖర రెడ్డి గారి ఫాదరు డే లైట్లో చంపబడ్డారు. ఎవరు చంపారో అందరికీ తెలుసు. ఆయన నిజంగా ఫ్యాక్షనిస్ట్ అయి ఉంటే అందులో ఒక్కడికన్నా అపకారం జరిగి ఉండాలిగా. ఎవడో ఒకడికన్నా ప్లాన్ చేసినాడుకో, వెనక నుంచి ఇది చేసినాడుకో, ఎవరికన్నా ఎవరికేం జరగలేదు. ఆయన ఇక్కడి నుంచి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు పులివెందులు వెళ్ళే లోపల. అక్కడేమీ అల్లర్లు జరగకుండా, అక్కడేమీ ఇది జరగకుండా ఆయన పిసిసి ప్రెసిడెంట్గా ఉండేవాడు ఆ రోజున. తర్వాత సార్ అంటే రాజశేఖర రెడ్డి గారు బతికున్నంత వరకు మీ మాట కూడా ప్రివేల్ అవుతా వచ్చినట్టుంది ఇది అధిష్టానం మీద. వారు చనిపోయిన తర్వాత అదే జగన్ గారిని సీఎం చేయాలనే ఒక ప్రయత్నం జరిగింది, మీ పరంగా కానివ్వండి, ఆయన అభిమానుల పరంగా కానివ్వండి. బట్ వాళ్ళు అది